రాబోయే 5 ఏళ్ల పదవీ కాలంలో భారత్ను మూడో అతిపెద్ద ఆర్థిక వ్యవస్థగా మారుస్తామని ప్రధాని మోదీ అన్నారు. రష్యా పర్యటనలో ఉన్న ప్రధాని మాస్కోలోని ప్రవాస భారతీయుల్ని ఉద్దేశించి మాట్లాడారు. మూడోసారి ప్రధానిగా ప్రమాణ స్వీకారం తరువాత 3 రెట్ల వేగంతో పనిచేయాలని నిర్ణయించుకున్నానని తెలిపారు. ఆయన ఇక్కడికి తాను ఒక్కడనే రాలేదని 140 కోట్ల మంది ప్రేమను వెంట తీసుకుని వచ్చారని తెలిపారు. ప్రధాని మోదీ రష్యా పర్యటన నేపథ్యంలో పుతిన్ కీలక నిర్ణయం తీసుకున్నారు. ప్రధాని మోదీ విజ్ఞప్తితో బలవంతంగా చేయించుకుంటున్న భారతీయులను విడుదల చేసేందుకు అంగీకరించారు. రష్యా సైన్యంలో పనిచేస్తున్న భారతీయుల అంశాన్ని ప్రధాని మోదీ ప్రస్తావించారు. దీంతో వారందరినీ కూడా వదిలిపెట్టేందుకు పుతిన్ అంగీకరించారు. త్వరలోనే వారిని అధికారికంగా విడుదల చేయబోతున్నారు. వ్యవసాయ రుణాలు, సంక్షేమ పథకాల అమ్మకాలపై సీఎం చంద్రబాబు దృష్టి సారించారు. అయితే అందులో భాగంగా మరి కాసేపట్లో సచివాలయంలోని ఏపీ బ్యాంకర్ల కమిటీతో సీఎం సమావేశం కాబోతున్నారు. గృహ నిర్మాణ కోసం గతంలో తీసుకున్న రుణాలపైన చర్చతో పాటు సంక్షేమ పథకాల అమలు, రుణ లక్ష్యాలపై సమీక్షించబోతున్నారు. పార్టీ ఫిరాయింపులకు శ్రీకారం చుట్టిందే కాంగ్రెస్ పార్టీ అని మాజీ మంత్రి కేటీఆర్ విమర్శించారు. 2014 కంటే ముందు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో పలుమార్లు ఫిరాయింపులను ప్రోత్సహించిందని ఆరోపించారు ఆయన. అయితే 6 గ్యారంటీలని చెప్పి అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ 6 బీఆర్ఎస్ ఎమ్మెల్యేలను లాగేసుకుందని విమర్శించారు. కాళేశ్వరం అక్రమాలు ఒక్కొక్కటిగా వెలుగులోకి వస్తున్నాయి. తాజాగా కాళేశ్వరం ప్రాజెక్టులోని పంప్ హౌస్ల అక్రమాలు తెరపైకి వచ్చాయి. డిజైన్లను మార్చేసి మరో చోట పంప్ హౌస్లను ఏర్పాటు చేసినట్లుగా గుర్తించారు అధికారులు. అలాగే సెంట్రల్ డిజైన్ సంస్థ ఇచ్చిన వరద లైసెన్స్ ని కూడా కాకుండా మార్పులు చేర్పులు చేసినట్లుగా తెలిపింది. హైదరాబాద్ మొయినాబాద్ లోని ఒక ఫామ్ హౌస్ లో ముజ్రా పార్టీని పోలీసులు భగ్నం చేశారు. 12 మంది అబ్బాయిలతో పాటు 4 అమ్మాయిలను అరెస్ట్ చేశారు పోలీసులు. ముజ్రా పార్టీ కోసం 4 అమ్మాయిలని ఢిల్లీ నుంచి తీసుకువచ్చినట్టుగా పోలీసులు గుర్తించారు. ఫామ్ హౌస్ లో అసభ్యకర రీతిలో ఉండగా అమ్మాయిలు, అబ్బాయిలని పట్టుకున్నారు పోలీసులు. హైదరాబాద్ లో జరుగుతున్న బల్కంపేట ఎల్లమ్మ కళ్యాణోత్సవంలో ప్రోటోకాల్ వివాదం రాజుకుంది. మంత్రి పొన్నం ప్రభాకర్, మేయర్ విజయలక్ష్మి అమ్మవారి దర్శనానికి వచ్చారు. అదే సమయంలో క్యూ లైన్ లో తోపులాట జరిగింది. పొన్నం కింద పడిపోయారు. ఈ తోపులాటలో విజయలక్ష్మికి గాయాలయ్యాయి. దీనిపై మంత్రి పొన్నం పోలీసుల తీరుపై అసహనం వ్యక్తం చేశారు. డార్క్ కామెడీ కేసులో మరో నిందితుడు బయటకు వచ్చాడు. తనని క్షమించమంటూ డల్లాస్ నాగేశ్వరరావు వీడియో రిలీజ్ చేశారు. తాను చేసిన తప్పు అని క్షమించాలని వేడుకుంటూ ఓ వీడియోను రిలీజ్ చేశాడు అతను. ఈ వ్యవహారం ఎటుపోతుందో తెలియడం లేదని, తనకు భయమేస్తుందని ఆ వీడియోలో కలరింగిచ్చే ప్రయత్నం చేశాడు. డార్క్ కామెడీ కేసులో ఇప్పటికే తనను క్షమించాలంటూ ప్రణీత్ హనుమంతు వీడియోను విడుదల చేశాడు. అమెరికాలో 4 తెలుగు వాళ్లను పోలీసులు అరెస్ట్ చేశారు. నకిలీ కంపెనీలు సృష్టించి కొంతమందితో బలవంతంగా పని చేయించుకుంటున్నట్లుగా గుర్తించారు. వివిధ ప్రాంతాల్లో దాదాపు 100 మందికి పైగా పనిచేస్తున్నట్లు విచారణలో వెల్లడైంది. పోలీసుల సోదాలో ఒకే ఇంట్లో 15 మందిని గుర్తించారు. మొత్తం 15 మంది యువతులతో ద్వారక అనే మహిళ పని చేయించుకున్నట్లుగా తేలింది. తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా చెదురుమదురుగా వర్షాలు పడుతున్నాయి. 11వ తేదీ వరకు రాష్ట్ర వ్యాప్తంగా వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ అధికారులు తెలిపారు. వికారాబాద్, సంగారెడ్డి, హన్మకొండ, వరంగల్, నిజామాబాద్, కామారెడ్డి, నాగర్ కర్నూల్, మహబూబ్ నగర్, మెదక్, జయశంకర్, భూపాలపల్లి జిల్లాలతో పాటు ములుగు జిల్లా, భద్రాద్రి, ఖమ్మం జిల్లాల్లో వర్షాలు కురుస్తాయని అన్నారు.